ఇంకా మన వాళ్ళు టెక్నిక్స్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ని పిలిచి అన్ని కాపీ కొట్టడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రైవేట్ యూనివర్సిటీస్కి రావడం వర్త? నేను చాలామందికి చెప్తానే ఉంటాను, జర్మనీ అంటే మీరు ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ని ఆప్ చేయండి. చాలామందికి తెలియని విషయం ఏమంటే ఎంబీఏ కూడా మాస్టర్స్ లాగా ఫ్రీ అనుకుంటుంటారు. అది కాదు, అది అబద్ధం. హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఇన్ జర్మనీ. నేను లాస్ట్ చేసిన వీడియో అదే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వీడియో చేశాను కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు వాళ్ళ డౌట్స్ని. నేను ఈరోజు వీడియోలో ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చాలామందికి. ఆ క్వశ్చన్స్ని ఈరోజు క్లియర్ కట్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి వీడియో నేను ప్రతి ఒక్క వీక్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐఎల్స్ రాస్తే బెస్టా, టోఫెల్ రాస్తే బెస్టా అని చాలామందికి డౌట్ ఉంది. నేను సజెస్ట్ చేసేదైతే మీరు ఐఎల్స్ రాయడమే బెస్ట్. ఈ టోఫెల్ హోమ్ బేస్డ్ ఎడిషన్ అనేది ఉంది. దానివల్ల అందరూ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం మానేసి ఇంట్లోనే రాసేయచ్చు కదా అని, ఇంకా మన వాళ్ళు టెక్నిక్స్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్ని పిలిచి అన్ని కాపీ కొట్టడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దానికోసం మళ్ళీ మనం ఒక 16,000 పే చేయాలి ఎగ్జామ్ కోసం. వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్ అనేది వదులుతారు. కానీ ఆ నెక్స్ట్ డే మనకు ఒక మెయిల్ అనేది వస్తుంది, ప్రతి ఒక్క సెక్షన్లో మీ మార్క్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, యూ హ్యావ్ మిస్యూజ్డ్ అని సంథింగ్ ఏదో ఇచ్చి స్కోర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇలా నేను చాలామందిని చూశాను. సో నేను ప్రిఫర్ చేసేది ఏమంటే ఐఎల్సీ రాయడం బెటర్. ఐఎల్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కొంచెం నేర్చుకోవడానికి కూడా డీసెంట్గా ఉంటుంది, మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఐ ప్రిఫర్ బెటర్ టు రైట్ ఐఎల్స్. సో సెకండ్ క్వశ్చన్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి రావడం వర్త? నేను చాలామందికి చెప్తానే ఉంటాను, జర్మనీ అంటే మీరు ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ని ఆప్ చేయండి, ప్రైవేట్ యూనివర్సిటీస్కి రావద్దనే చెప్తాను. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎలా తయారయ్యాయంటే, ఇప్పుడు మనీ పే చేస్తే చాలు వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేస్తామన్నట్టున్నారు. సో వాళ్ళకి మనీ కావాలి, మనకి అడ్మిషన్ కావాలి, దీన్ని పట్టుకొని అందరూ డైరెక్ట్గా జర్మనీకి వచ్చేస్తున్నారు. ఇన్ కేస్ పబ్లిక్ యూనివర్సిటీస్ రిజెక్ట్ అయితే కనీసం నెక్స్ట్ ఇంటేక్ కూడా వెయిట్ చేయకుండా వాళ్ళు ఎగ్జైట్మెంట్లో ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేస్తున్నారు. అది చాలా తప్పు. ప్రైవేట్ యూనివర్సిటీస్కి జర్మనీలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండదు. ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ పబ్లిక్ యూనివర్సిటీస్కే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా నో ట్యూషన్ ఫీజ్. ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చి ఇక్కడ 24 lakhs, ఇంకా బిఎస్బిఐ ఇలాంటివి అయితే జస్ట్ 9 lakhsకి 10 lakhsకే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయని వచ్చేస్తున్నారు. కానీ అంత ప్రిఫరెన్స్ ఏమి ఉండదు జాబ్స్కి. మీకు వన్స్ మీరు జర్మనీకి రావాలనుకున్నట్టయితే ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్కే ప్రిఫర్ చేయండి. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చి అంత మనీ పే చేసి తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవాలి. పబ్లిక్లో అయితే ఇన్ కేస్ మీరు 1 or 2 సబ్జెక్ట్స్ మీకు రాయాలనిపించలేదు అనుకోండి సబ్జెక్ట్స్, అది మీరు స్కిప్ చేసి నెక్స్ట్ సెమిస్టర్లో రాయొచ్చు. ఎందుకంటే నో ట్యూషన్ ఫీజ్, మనకేం ఎఫెక్ట్ కాదు. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్లో అనుకోండి, మనం ఒక సెమ్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్నా కూడా మరి మనం 6 lakhs 7 lakhs పే చేయాలి, మన ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలి, ఇలాంటి తలనొప్పి అంతా ఉంటుంది. సో మీరు కొంచెం వెయిట్ చేసి అయినా సరే పబ్లిక్ యూనివర్సిటీస్కే రండి, ప్రైవేట్కి వచ్చి ఇరుక్కోకండి. మనం ప్రైవేట్కి అంత డబ్బులు కట్టి పార్ట్ టైం చేసి కవర్ చేసుకోవచ్చులే అనుకుంటూ అంటారు చాలామంది. అది నాట్ పాసిబుల్. ఎందుకంటే మన ఖర్చులే అవుతాయి నెలకు 50-60 వేలు, ఎంత తక్కువ చూసుకున్నా. అది కూడా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ మెయిన్ సిటీస్లోనే ఉన్నాయి, లైక్ బెర్లిన్, మ్యూనిక్ ఇలాంటి సిటీస్లోనే ఉన్నాయి. సో అక్కడ చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ ఎక్కువే. సో మీరు పార్ట్ టైం చేయడానికి కూడా టైం ఉండదంట. నేను తెలుసుకున్నదైతే నా ఫ్రెండ్స్తో, వాళ్ళకి అటెండెన్స్ అనేది ఉంటుంది, ఇంకా డైలీ క్లాసెస్కి వెళ్ళాలి, ఇవన్నీ మ్యాండేటరీ. మీరు పార్ట్ టైం చేసే టైం కూడా ఎక్కువ ఉండదు. సో మీరు కవర్ చేయలేరు మనీని బ్యాలెన్స్ చేద్దామంటే. ఇన్ కేస్ మాకు ఓకే, ఏదైనా ఓకే, ఇంకా కష్టపడాలి అంటే కష్టం అంటే మామూలు కష్టం కాదు, ఇంకా అంత ఉంటుంది. సో మీరు చూసుకొని రావాలి, ఓకేనా? సో ఇది ఆ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పబ్లిక్ ఎంబీఏ చేయొచ్చా జర్మనీలో? చాలామందికి తెలియని విషయం ఏమంటే
ఎంబీఏ కూడా మాస్టర్స్ లాగా ఫ్రీ అనుకుంటుంటారు. అది కాదు, అది అబద్ధం. ఎంబీఏ పబ్లిక్ యూనివర్సిటీస్లో కూడా మనీ పే చేయాలి, పబ్లిక్ మనీ ఛార్జ్ చేస్తాయి. పర్ సెమిస్టర్ 7 lakhs. ఇప్పుడు కొలోన్ యూనివర్సిటీ కానీ లేకుంటే డామ్స్టాడ్ ఇలాంటివన్నీ పర్ సెమిస్టర్ 7 lakhs అనేది ఛార్జ్ చేస్తాయి ఎంబీఏ కోర్సెస్కి. సో మీరు ఇలా చూసుకోవాలి. ఇన్ కేస్ జర్మనీలో ఎంబీఏ మీరు చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎంబీఏ జాబ్స్కి లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన మాస్టర్స్ ఐటీ అనుకోండి, ఐటీ అనేది ఇంటర్నేషనల్ వైడ్ వర్క్ చేస్తుంటాం కాబట్టి ప్రాజెక్ట్ బేస్డ్గా. సో మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్తో మనకేం ప్రాబ్లం ఉండదు. అదే జర్మనీలో ఇలా ఎంబీఏ చేసుకోవాలనుకుంటే జాబ్స్ ఎంబీఏ ఇప్పుడు మేనేజ్మెంట్ బేస్డ్లో జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంకా మనీ పే చేయడానికి రెడీ అంటే రావచ్చు జర్మనీకి. సో అది. నెక్స్ట్, మాస్టర్స్ ఇన్ సస్టైనబిలిటీ అండ్ స్మార్ట్ బిల్డింగ్ టెక్నాలజీ అని అడిగారు చాలామంది. సో ఈ కోర్స్ దీనికి మంచి స్కోప్ ఉందా జర్మనీలో, ఎలా ఉంది, జాబ్స్ వస్తాయా, పబ్లిక్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా అంటే అవును, ఉన్నాయి. కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, జాబ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో వీళ్ళ పరిస్థితి కూడా మీరు ఏవైతే ఇప్పుడు సస్టైనబిలిటీ, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ మన ఇంటర్నేషనల్ వైడ్ ఉండవు. ఏదైనా లోకల్ అంటే వితిన్ జర్మనీ, వితిన్ యూరోప్ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం జర్మన్ లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఈజీగా ఇందులో సర్వైవ్ అవ్వచ్చు, మంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు, మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి. సో ఇలా. మరి ఇంకా ఎక్కువగా నాకు వచ్చే కామెంట్ ఏమంటే కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్, ఇంకా జాబ్స్ ఎలా ఉంటాయండి. కంప్యూటర్ సైన్స్ జర్మనీలో చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంది. చాలా జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీస్. అందుకోసమే రీసెంట్గా ఆపర్చునిటీ కార్డ్ అనేది కూడా రిలీజ్ చేశారు. సో చాలామంది ఈ ఆపర్చునిటీ కార్డ్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. నేను చూశాను కొంతమంది ఆపర్చునిటీ కార్డ్తో రావడం, డైరెక్ట్గా జాబ్కే వచ్చేస్తున్నారు. సో ఇది ఏ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మన ప్రపంచంలో ఎక్కడ పోయినా ట్రెండింగ్ కోర్సెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, డెవాప్స్ ఇంజనీరింగ్ కానీ, క్లౌడ్ కానీ, మెషిన్ లెర్నింగ్, ఏఐ కానీ, సో ఇవన్నీ ట్రెండింగ్. లైక్ సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ మనం కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. జాబ్స్ కూడా బాగున్నాయి. లైక్ మినిమం ప్యాకేజ్ వచ్చి లైక్ 60,000 euros per annum to 70-80, డిపెండ్స్ ఆన్ ద రోల్. సో అది కంపెనీ బేసిస్ బట్టి ఉంటుంది శాలరీ. కానీ అంత లాంగ్వేజ్ ఏమి ఇంపార్టెంట్ లేదు, నేర్చుకుంటే మనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈజీగా జాబ్ కూడా తెచ్చుకోవచ్చు ఈ ఫీల్డ్స్లో. ఇది ఆ క్వశ్చన్. నెక్స్ట్, మాస్టర్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ. మాస్టర్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలా అయిపోయిందంటే ఎవరికైతే వాళ్ళకి నచ్చిన కోర్సులో రాలేదో జర్మనీకి వచ్చేయాలి త్వరగా అని చెప్పి ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్లోకి, సస్టైనబుల్ ఇంజనీరింగ్లోకి జాయిన్ అయిపోతున్నారు. ఇక్కడికి వచ్చాక మరీ చేంజ్ అవ్వచ్చులే ఇలా అనుకుంటున్నారు. సో వాళ్ళ విషయం వేరే. ఎవరైతే నిజంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి స్కోప్ ఉంది. జర్మనీలో 73% రెన్యూవబుల్ ఎనర్జీ మీదే నడుస్తుంది వాళ్ళ ఇన్కమ్ కానీ, తర్వాత కంపెనీ ఈ జర్మన్ రీసోర్సెస్ కానీ ఇలా చాలా మంచిగా ఉన్నాయి. సో దానికి కూడా మంచి స్కోప్ ఉంది ఇక్కడ. నెక్స్ట్, విఎల్ఎస్ఐ చాలామంది అడిగారు. విఎల్ఎస్ఐ ఎవరు? కోర్ సబ్జెక్ట్, ఈసీ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు. సో దానికి జర్మనీలో సిలికాన్ సాక్స్ అనే రీజన్ అని ఉంది, సపరేట్గా సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి. సో ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. విఎల్ఎస్ఐ ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా మంచి ఆపర్చునిటీసే ఉంటాయి. ఎందుకంటే అది ఈసీ వాళ్ళకే అర్థమవుతుంది ఎంత కోర్ సబ్జెక్ట్ అని, ఎంత ఇంపార్టెంట్ అని. ఎక్కడైనా ఇప్పుడు సెమీ కండక్టర్స్, ఈ చిప్స్ ఉంటాయి కదా, 2 nanometer 3 nanometer ఇలాంటివి లేకుండా ఏ మిషన్ పనిచేయదు, అది మీకు తెలిసిన విషయమే. సో దీంట్లో మంచి స్కోప్ ఉంటుంది. జర్మనీకి వచ్చి హ్యాపీగా ఇలాంటి ఫీల్డ్లో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు, మంచిగా ఉంటుంది.
ఎక్కువ మంది టోఫెల్ అన్న ఐఎల్స్ అన్న అడుగుతుంటారు వీసాకి సరిపోతాయి లేదా అని. కొత్తగా ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఏమంటే డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. డ్యూలింగో ఇమిగ్రేషన్ వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. మీరు టైం వేస్ట్ చేసుకొని డ్యూలింగో ఎగ్జామ్ క్లియర్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ప్లీజ్ ప్రిఫర్ ఐఎల్స్ ఇస్ ద బెస్ట్. ఐఎల్స్ మీరు రాసి ఏ ప్రాబ్లం లేకుండా వీసా ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. హ్యాపీగా 1 monthలో వీసా అనేది వస్తుంది. మీరు ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసి ఇరుక్కోకండి. అదే ఒక ఇంటేక్ వేస్ట్ అవ్వాల్సి వస్తుంది ఇలా చిన్న చిన్న విషయాల కోసం. మీరు ఒక నెల కష్టపడి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది ఐఎల్స్. సో అలా. ఇంకా మాస్టర్స్ ఇన్ లైఫ్ సైన్సెస్ తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ, సస్టైనబుల్, ఇవన్నీ ఒకటే అంటే సబ్జెక్ట్స్ వేరు కానీ దాని స్కోప్ అంతా ఒకే మాదిరి ఉంటుంది. జాబ్స్ ఇవన్నీ మంచి అవైలబిలిటీలోనే ఉంటాయి, మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. dad.de వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఏ కాలేజ్లో ఈ లైఫ్ సైన్సెస్ ఉన్నాయి, మంచి స్కోప్ ఉందా అని. మీరు ఇంటర్నెట్ని మంచిగా యూజ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంటర్నెట్లో. మీ సరిగ్గా యూజ్ చేసుకుంటే ఒకరిని అడగాల్సిన పని ఏమి ఉండదు. మీరు లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, మనం నేర్చుకునేది స్టార్ట్ చేస్తే మనం గెయిన్ చేసుకుంటూనే ఉంటాము. అన్నీ మీకే తెలుస్తాయి. సో అది. నెక్స్ట్ బీకామ్ వాళ్ళు మాస్టర్స్కి అప్లై చేయొచ్చా? మాస్టర్స్ అంటే ఇప్పుడు మెయిన్గా గుర్తొచ్చేది ఐటీ అని, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానిక్. ఇవి బీకామ్ వాళ్ళు ఇవి చేయొచ్చా అంటే లేదు. వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు బీకామ్ వాళ్ళు వచ్చి ఐటీకి అప్లై చేస్తారు అనుకోండి, రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే అది రిలేటెడ్ కాదు కాబట్టి రిజెక్ట్ చేస్తారు. సో బీకామ్ చదివిన వాళ్ళు ఈ కామర్స్ కానీ మేనేజ్మెంట్ కోర్సెస్కి కానీ, ఇప్పుడు మాస్టర్స్ ఇన్ ఈ కామర్స్ ఇలాంటి కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ ఇన్ ఐటీ అండ్ అకౌంటింగ్ ఇలాంటివన్నీ అప్లై చేసుకోవచ్చు. మరి ఈ సైడ్ అంటే మన ఐటీ సైడ్ ఇలాంటివన్నీ నాట్ పాసిబుల్. మీరు ఎంతున్నా మేనేజ్మెంట్ సైడే అప్లై చేసుకోవాలి. లైక్ అప్లైడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇలాంటివన్నీ అప్లై చేసుకోవచ్చు. సో ఇవి నేను రీసెంట్గా వచ్చిన కామెంట్స్. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను చాలా పోస్ట్ చేస్తాను మీ సపోర్ట్ వల్ల. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి. సో అది ఇవాల్టి వీడియో. See you in the next video. Until then, bye bye.